అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఒక కప్పున్నర వరకు దోస ఫ్రీ మిక్స్ తీసుకోవాలండి. అలానే ఒక పావు కప్పు వరకు అటుకులు మిక్సీ పట్టుకొని ఆ పౌడర్‌ని తీసుకోవాలి. అలానే ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఒక చెంచాన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా అయినా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఒక అరకప్పు వరకు పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసిన తర్వాత చేత్తో మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే ముందుగా ఒక లైక్ని ఇవ్వండి మా వీడియోకి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం మనకి వడల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇలా చేసిన పిండిని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 4-5 టమాటాలు కట్ చేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అలానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ధనియాలు వేసుకోవాలి, రెడ్ మిర్చి వేసుకోవాలి, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ దోశ ఫ్రీ మిక్స్ రెసిపీ నేను వీడియోలో ఆల్రెడీ మీకు చూపించేసానండి. కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. అలానే ఒక 3 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ గిన్నెలో వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందులో ఒక చెంచాన్నర వరకు సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో ఒక చెంచా వరకు సాల్ట్ వేస్తే సరిపోతుంది చట్నీలో. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను, అందులో ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. అదొక చెంచా అవుతుంది. ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే టమాటా అనేవి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. అందుకే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటా తొందరగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా అయినాక మనం పక్క పెట్టుకొని చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. వేడిది వేసుకోవద్దు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, మామూలుగా ఉండాలి టమాటా చట్నీ అనేది. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, కొంచెం చేయి తడుపుకుంటూ ఆ పిండిని కొంచెం కొంచెంగా ఈ విధంగా తీసుకుంటూ మనం వడల్లాగా వేసేసుకోవడమే. ఈ వడలు చాలా బాగుంటాయి టేస్ట్. అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం పిండి కలపాల్సిన అవసరమే ఉండదు. ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పటికప్పుడు కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకొని చేసేసుకోవచ్చు. దోశ ఫ్రీ మిక్స్ ఉంటే చాలు, మనం 2-3 రకాల టిఫిన్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వడల్లాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవడమే. ఈ విధంగా మనం కలిపిన పిండినంతా వడల్లాగా అయినా బోండాల్లాగా అయినా కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసేసుకోవచ్చు. నేను కొన్ని వడల్లాగా వేశాను, ఇంకా కొన్ని బోండాల్లాగా వేశాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి కుదరలేదండి, ఎందుకంటే నా సెల్లు రిపేర్లో ఉంది, అందుకే ఎక్కువ పెట్టడం కుదరలేదు. ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవచ్చు.
తప్పకుండా మా వీడియోకి ఒక లైక్‌నివ్వండి మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఎంతో తొందరగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీకు కూడా బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో ఎప్పుడైనా ఈవినింగ్ 6కి నోటిఫికేషన్ వస్తుందండి. మర్చిపోకుండా ఈవినింగ్ 6కి చూడండి. ఒకటే టైం ఉంటుందండి. మన వీడియో ఎప్పుడైనా ఒకటే టైంలో వస్తుంది. ఈవినింగ్ 6కి వస్తుందన్నమాట. మర్చిపోవద్దు. అలానే ఒక లైక్‌నివ్వండి. మా వీడియోస్ మీకు నచ్చితే అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.